నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రిమ్స్ సెక్యూరిటీ గార్డులకు ప్రత్యేక శిక్షణ, మెడికోలు వైద్యుల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ గౌసాలం స్పష్టీకరణ. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్తో కలిసి ఆసుపత్రి పరిసరాలను పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారి. అవగాహన సదస్సులో విద్యార్థులకు దిశానిర్దేశం. రుణమాఫీపై వామపక్షాల ఆందోళన బాట, బేషరతుగా 2 లక్షల రుణమాఫీ చేయాలని నేతల డిమాండ్. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేసిన నాయకులు. జిల్లాలో క్రీడల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ రాజశేష తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడా జ్యోతిని వెలిగించిన అనంతరం వివిధ పోటీల్లో రాణించిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తామని, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా క్రీడాకారులను ప్రోత్సహిస్తామని కలెక్టర్ రాజశేష అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాజశేష ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా క్రీడా జ్యోతిని వెలిగించే కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. అనంతరం స్టేడియంలోని మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహానికి, ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన అతిథులు ఘన నివాళులు అర్పించారు. హాకీ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అంతకుముందు తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కళాకారుల ఆటపాటల మధ్య ర్యాలీ నిర్వహించగా అందులో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ తర్వాత క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులతో పాటు వారిని ప్రోత్సహిస్తున్న కోచ్లను షీల్డ్లను అందజేసి అభినందించారు. క్రీడా ప్రాంగణం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ జిల్లాలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచేలా సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని వసతులను సద్వినియోగం చేసుకుని క్రీడల్లో రాణించాలని పేర్కొన్నారు. ఎంచుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి అవిశ్రాంతంగా అలుపెరగకుండా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి, డివైఎస్ఓ వెంకటేశ్వర్లు, గిరిజన క్రీడల శాఖ అధికారి పార్థసారథి, పట్టణ ప్రముఖులు, కోచ్లు, క్రీడాకారులు, సీనియర్ సిటిజన్లు తదితరులు పాల్గొన్నారు. బేసికల్గా హాకీ ఛాంపియన్ ఇండియాలో అంటే హాకీ ఎందుకు అంత ఒక మంచి స్టేజ్కి రావడం జరిగింది అంటే ధ్యాన్ చంద్ గారు. సో వారు పుట్టిన రోజులో ఈరోజు మనం ఇది జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మీకు తెలుసు దట్ మొన్ననే మన ప్యారిస్ ఒలింపిక్లో కూడా మళ్ళీ ఒక్కసారి మన ఇండియన్ హాకీ టీంకి బ్రాంజ్ మెడల్ కూడా రావడం జరిగింది. అయితే ఆ చరిత్రం ఎప్పుడు స్టార్ట్ అయింది, అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ మొన్న ప్యారిస్ ఒలింపిక్లో మన భారతదేశంలో 6 మెడల్స్ రావడం జరిగింది. దాంట్లో షూటింగ్ కావచ్చు, తర్వాత రకాల మనం ఏవైతే స్పోర్ట్స్ ఉన్నాయో దాని అన్నింటిలో కూడా రావడం జరిగింది. అయితే చూస్తే మనం ప్రతి సంవత్సరం ఈ మెడల్ టాలీ పెరుగుతుంది. అంటే ఎందుకు పెరుగుతుంది అంటే అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వారు స్పోర్ట్స్ పైన ఎక్కువ దృష్టి తప్పకుండా ఉండాలి. ఇందాక ఖేలో ఇండియా స్కీమ్ గురించి కూడా చెప్పారు. ఇప్పుడు ఖేలో ఇండియా స్కీమ్ ఇక్కడ రావడం వల్ల ఒక కోచ్ కానీ, తర్వాత కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కావాల్సిన స్పోర్ట్స్ మెటీరియల్ రావడం జరిగింది. దీంతో పాటు మన ఇక్కడ స్టేడియంలో ఇక్కడ ట్రాక్ కానీ, తర్వాత స్విమ్మింగ్ కానీ అట్లా, ఎందుకంటే చాలా మంచి ఒక స్విమ్మింగ్ది కూడా మన దగ్గర ఫెసిలిటీ ఉంది. జస్ట్ ఇక్కడ ఉన్న పిల్లలు మాత్రమే కాదు, బయట ఉన్న కూడా పిల్లలు ఈ ఫెసిలిటీ వాడుతున్నారు. అంటే ఒకటి ఇట్లా చేస్తూనే మనం పోవాల్సిన ఉంటుంది. ఇంకా కూడా ఇక్కడ సింథటిక్ ట్రాక్ కూడా మొన్న పిల్లలు మాకు రిక్వెస్ట్ చేశారు. అంటే ఇక్కడ సింథటిక్ ట్రాక్ కూడా చాలా అవసరం ఉంటుంది. అయితే అది కూడా చేయాల్సిన ఉంది. సో వాటికి మనం ఏ విధంగా సాధ్యం చేయాలి, నేను ఎమ్మెల్యే గారు కలిసి గౌరవ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మేడం కూడా కలిసి అంటే ఏ విధంగా సాధ్యం చేయాలి తప్పకుండా కృషి. రిమ్స్ లో భద్రతా పరంగా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ గౌసాలం స్పష్టం చేశారు. రిమ్స్ మెడికల్ కళాశాల వసతి గృహాలలో ఎటువంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. గురువారం రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్తో కలిసి కళాశాల పరిసరాలను ఆయన సందర్శించారు. సీసీ కెమెరాల పనితీరు, ఇతరత్ర అంశాలను అడిగి తెలుసుకుని మెడికోలు వైద్యుల భద్రతకు పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. వైద్యులు, వైద్య విద్యార్థుల భద్రత తమ మొదటి ప్రాధాన్యత అని
ఎలాంటి ఆందోళన అక్కర్లేకుండా ప్రజలకు తమ వంతు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ గౌసాలం అన్నారు. రిమ్స్ మెడికల్ కళాశాల వసతి గృహాల్లో ఎలాంటి సమస్యలున్నా ఎవరైనా వేధింపులకు గురిచేసినా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. భద్రతా విషయంలో పూర్తి భరోసా కల్పిస్తామని, అవసరమైన చర్యలను పోలీసు శాఖ తరపున తీసుకుంటామని వెల్లడించారు. ప్రైవేటు ఏజెన్సీ సెక్యూరిటీ గార్డులకు సైతం శిక్షణ ఇస్తామని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రితో పాటు వైద్య కళాశాల విద్యార్థుల క్యాంపస్ను రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ పోలీస్ అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. ఇటీవల కోల్కతా ఘటన నేపథ్యంలో పోలీసు శాఖ తరపున పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టడంలో భాగంగా క్యాంపస్ మొత్తం కలియతిరిగారు. వసతి గృహాల్లో సెక్యూరిటీ వ్యవస్థ, ప్రహారీ గోడ, కల్పిస్తున్న వసతులు, సీసీ కెమెరాల పనితీరు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సెక్యూరిటీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. You have to handle for 3-4 minutes only. ఆ తర్వాత మన వాళ్ళు వస్తారు. కానీ 3-4 minutes ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం మధ్యలో ఏమైనా ఘటనలు జరిగినప్పుడు సెక్యూరిటీ గార్డులు అలర్ట్గా ఉండి వైద్యులకు, విద్యార్థులకు రక్షణ కల్పించాలన్నారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సమస్య చేయి దాటిపోయినప్పుడు పోలీస్ అవుట్ పోస్ట్ లేదంటే సమీపంలోని పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలన్నారు. వెంటనే పోలీసులు అక్కడకు రావడానికి అవకాశం ఉంటుందన్నారు. అప్పటి వరకు పరిస్థితిని అదుపు దాటకుండా చూసుకోవాల్సిన బాధ్యత సెక్యూరిటీ గార్డులదేనని సూచించారు. దీనిపై త్వరలోనే పోలీస్ హెడ్ క్వార్టర్లో 1 లేదంటే 2 రోజుల పాటు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఎవరికి భయపడకుండా తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని, భద్రతా విషయంలో రాజీ పడవద్దని ఎస్పీ సెక్యూరిటీ గార్డులకు దిశానిర్దేశం చేశారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నిత్యం అప్రమత్తంగా ఉంటూ ఏమైనా అనుమానాస్పదం అనిపిస్తే తక్షణమే సమాచారం అందించాలన్నారు. గొడవలు జరిగిన సందర్భంలో యూనిఫామ్ ఉన్నా పవర్ను చూపించాలన్నారు. భయపడకుండా, బెదిరిపోకుండా అడ్డుకోవాలని పేర్కొన్నారు. అనంతరం రిమ్స్ ఎమర్జెన్సీ విభాగాన్ని సందర్శించి పోలీసు అవుట్ పోస్ట్ కంట్రోల్ రూమ్ను పరిశీలించారు. అండ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ మన పోలీస్ పర్సనల్ ఇక్కడ కంట్రోల్ రూమ్లో అన్నీ రివ్యూ చేస్తున్నాము. సో ఇక్కడ ఆల్ ఇంపార్టెంట్ ప్లేసెస్లో సీసీటీవీస్ ఆర్ ఫౌండ్ టు బి వర్కింగ్ ఫైన్. అండ్ ఇక్కడ ఉన్న గార్డ్స్ కూడా మంచి పని చేస్తున్నారు. అండ్ రీసెంట్ కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత హాస్పిటల్ సెక్యూరిటీ గురించి మేము ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. ఈరోజు కూడా డాక్టర్స్తో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఉంది. ఈ రిమ్స్ హాస్పిటల్లో సెక్యూరిటీ కోసం స్పెషల్ హాస్టల్ సెక్యూరిటీ కమిటీ ఫార్మేషన్ జరుగుతుంది. దీంట్లో పోలీస్ ఆఫీసర్స్తో పాటు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మెడికల్ హాస్పిటల్ అండ్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీషియల్స్ కూడా ఉంటారు. అండ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ డాక్టర్స్ కూడా ఉంటాయి దీంట్లో, డాక్టర్స్ అండ్ ఫ్యాకల్టీస్. అండ్ వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని ఇంకా సెక్యూరిటీలో ఏమేమి పెంచాలి, ఇంకా ఎక్కడైనా సీసీటీవీ కెమెరాస్ అవసరం ఉందా, అండ్ వాళ్ళు డిమాండ్స్ ప్రకారం ఎక్స్ట్రా పెట్రోలింగ్, నైట్ పెట్రోలింగ్ కూడా చేస్తున్నాము. కొద్దిగా స్ట్రెంగ్త్ కూడా పెంచుతున్నాము మన పోలీస్ పర్సనల్కి. దీంతో పాటు ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ కూడా కొద్దిగా మాబ్ హ్యాండ్లింగ్, మాబ్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, క్రౌడ్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, దీని గురించి కూడా ట్రైనింగ్ ఇస్తాము. సో మొత్తం కాంప్రిహెన్సివ్ హాస్పిటల్ సెక్యూరిటీ రివ్యూ ఇప్పుడు జరుగుతుంది, ఇంకా ప్రాసెస్లో ఉంది. అండ్ డాక్టర్స్ సేఫ్టీ మనకి చాలా ఇంపార్టెంట్. దే ఆర్ డూయింగ్ అ వెరీ గుడ్ సర్వీస్ టు ద సొసైటీ. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి బాధ్యత వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి, అండ్ విత్ ద అసిస్టెన్స్ అండ్ హెల్ప్ ఆఫ్ హాస్పిటల్ అండ్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బేషరతుగా 2 లక్షల రుణమాఫీ చేయాలని వామపక్షాల నేతలు డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన నినాదాలతో హోరెత్తించారు. సంపూర్ణ రుణమాఫీతో పాటు రైతు భరోసా కింద పెట్టుబడి సహాయాన్ని సత్వరమే విడుదల చేయాలని నేతలు పేర్కొన్నారు. బేషరతుగా 2 లక్షల రుణమాఫీ చేయాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో బాధిత రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లంకా రాఘవులు, జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ ఆశన్న, నాయకులు లింగాల చిన్నన్న, అగ్గిమల్ల స్వామి, లంక జమున, శకుంతల, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు కొడప సురేష్, కుమ్రే నితేష్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు దండేకర్ వామన్, గౌరాల సుభాష్తో పాటు వివిధ గ్రామాల నుండి వచ్చిన ఆదివాసీ రైతులు పాల్గొన్నారు. 2 లక్షల రుణమాఫీ చేసేంత వరకు జీవో నెంబర్ 567ని రుణమాఫీ చేసేంత
సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జగన్ సింగ్, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి వెంకటనారాయణ మాట్లాడుతూ రైతులందరికీ బేషరతుగా 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా వేయకపోవడంతో రైతులకు తగిన సమయంలో పెట్టుబడి సహాయం అందక మధ్య దళారులను ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. వెంటనే రైతు భరోసా వేయాలని కోరారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామంటే రైతులు, రాజకీయ పార్టీలు అన్నీ స్వాగతించాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించాయని పేర్కొన్నారు. కానీ జీవో 567లో అనేక నిబంధనలు పెట్టడం ఫలితంగా జిల్లాలో ఇప్పటికీ కేవలం 40% మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని పేర్కొన్నారు. 22 లక్షల మంది రైతుల ఖాతాల్లో 18,000 కోట్ల రూపాయలు జమ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. రైతులందరికీ 3వ విడత రుణమాఫీ పూర్తి అయినట్టు స్వయానా ముఖ్యమంత్రి ప్రకటించడంతో రుణమాఫీ కాని రైతుల్లో ఆందోళన మొదలై రోడ్ల మీదకు వచ్చారని పేర్కొన్నారు. రైతుల్ని సముదాయించాల్సింది పోయి ఆదిలాబాద్ జిల్లా రుయ్యాడి గ్రామంలో రైతులపై కేసులు నమోదు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ఆ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వెంటనే బేషరతుగా రైతులందరికీ రుణమాఫీ చేయాలని కోరారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు, 3వ విడత రైతు రుణమాఫీ అయిపోయింది, అందరు రైతులకు రుణమాఫీ చేశామని చెప్పి ప్రకటించారు. ఈరోజు మేము ధర్నా చేస్తూ ఉన్నాము. మా టెంట్ కింద ఎక్కువ మంది 90% మంది ఆదివాసీ రైతులు ఉన్నారు, పేద రైతులు ఉన్నారు. 60 నుంచి 50 వేల రూపాయలు, లక్ష లోపు రుణమాఫీ కలిగినటువంటి రైతులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళకు బ్యాంక్ పాస్బుక్ ఉన్నది, రేషన్ కార్డు కూడా ఉన్నది. ఇంత ఉన్నా వీళ్ళకు రుణమాఫీ కాలేదు అని అంటే ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. 40% మందికి రుణమాఫీ చేసి ఇంకా 60% మంది రుణమాఫీ కానటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అనేది ప్రభుత్వం గుర్తించి వెంటనే రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించి 100% రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లనే మీరు తెచ్చినటువంటి జీవో, ఆ జీవోలో రేషన్ కార్డును పెట్టారు. రేషన్ కార్డుకు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇవ్వట్లేదు. అసలు రేషన్ కార్డు సిస్టమ్నే తీసేయాల్సిన, అంటే అందులో నిబంధనలు తీసేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మేము ఆదివాసీ గూడెల్ని సర్వే చేసాం. ఈ సర్వేలు చేసిన సందర్భంగా 5 మందికి 10 మందికి రైతు రుణమాఫీ అయితే 90 మందికి రుణమాఫీ కాలేదు అని అంటే రుణమాఫీ ఎంత అస్తవ్యస్తంగా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి చెప్తా ఉన్నాము. మీ వ్యవసాయ శాఖ అధికారులని, జిల్లా కలెక్టర్ గారిని గ్రామాలకు పంపండి, వాస్తవాలు తెలుసుకొని రైతు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ర్యాగింగ్ చేయడం చట్టరీత్యా నేరమని, సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ గౌసాలం సూచించారు. రిమ్స్ ఆడిటోరియంలో గురువారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని రిమ్స్ మెడికోలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ర్యాగింగ్ చేయడం చట్టరీత్యా నేరమని, అలాగే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్పీ గౌసాలం సూచించారు. రిమ్స్ ఆసుపత్రి పర్యటనలో భాగంగా ఆడిటోరియంలో యాంటీ ర్యాగింగ్, సైబర్ క్రైమ్, డ్రగ్స్ అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు. తన జీవితానుభవాలను వారితో పంచుకున్నారు. భద్రతాపరమైన అంశాలపై వివరించారు. సమాజంలో వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు రక్షణ కల్పించడం పోలీసు శాఖ బాధ్యతని గుర్తు చేశారు. మరియు సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాకుండా ఉండడానికి కృషి చేస్తానని పోలీసులకు తెలియజేస్తానని, డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని. ఇటీవల కోల్కతాలో జరిగిన ఘటన నేపథ్యంలో భద్రతాపరమైన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఎలాంటి భయాలు పెట్టుకోకుండా పోలీసులను సంప్రదించాలని పేర్కొన్నారు. ఏ సమస్యలున్నా ఫిర్యాదు చేయవచ్చని వైద్య విద్యార్థులకు భరోసా కల్పించారు. ముఖ్యంగా సైబర్ నేరాలు, యాంటీ ర్యాగింగ్, మత్తు పదార్థాల నిర్మూలనలో భాగస్వామ్యులు కావాలని, పోలీసు శాఖకు తమ వంతు సహకారం అందించాలని అన్నారు. ఎల్లవేళలా మీకోసం పోలీసులు ఉంటారన్నారు. వైద్యుల రక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. India में lot of illegal things used to happen. Sati Pratha was there 250 years back. Us time everyone understood it is a bad thing. British understood, they banned it, and we are free from the Sati thing. Sati is a very extreme example I am giving. But at that time, people in the society they used to do it is very normal. It should happen. What will women do after death of husband? So similarly, coming to after 250 years in this generation, you have this ragging thing.
and explanation is it happens with us also, so we have to do. That's not the correct explanation, and you all people are doctors, you know the harmful effect of these things. Then 10% of the people get told that it helps in good interaction. It helps in good interaction. Then we become friends. Then we share things. We assist them. All these things. So friendly interaction mean ragging is not a friendly thing. Friendly interaction rakho, you play sports together, you do cultural programs together. But ragging is a one-sided thing. It's a power imbalance. Seniors will tell juniors to do certain things which is not comfortable. That junior cannot tell that senior to do certain things. There are two movies which are coming into my mind. One is Chichore movie. Have you seen Chichore movie? Everyone has seen? So I was in that hostel only, hostel 4. So all those rooms you have seen, it was our rooms only. So in that you might have seen friendly ragging, in which seniors and juniors they are like friendly only. అంతకుముందు రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ మాట్లాడుతూ రిమ్స్లో భద్రతాపరమైన అంశాలపై ఇటీవల ఎస్పీ కలెక్టర్ను కలిసి విన్నవించామని, వారు సానుకూలంగా స్పందించి రిమ్స్ను సందర్శించడం, లోపాలు గుర్తించి సూచనలు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. వారి సూచనలకు అనుగుణంగా నడుచుకుంటామని, భద్రతాపరంగా రాజీ లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వారి సహకారం కూడా ఎప్పుడు ఉండాలని ఆకాంక్షించారు. ఆ తర్వాత యాంటీ ర్యాగింగ్, డ్రగ్స్, సైబర్ క్రైమ్లకు సంబంధించి పోస్టర్లను అతిథులు విడుదల చేశారు. అనేక అంశాలపై ఆయా విభాగాల పోలీసు అధికారులకు, వైద్యులు, విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ ఆసుపత్రి విభాగాల అధిపతులు, ఫ్యాకల్టీలు, జూనియర్ వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. సెక్యూరిటీ వ్యవస్థ గురించి ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి చెప్తే ఇద్దరు ఇమ్మీడియట్ రెస్పాండ్ అయ్యి 3 days బ్యాక్ గవర్నర్ డిఎస్పీ జీవరెడ్డి గారు, సిఐ గారు కర్ణాకర్ సునీల్ గారు, ఎస్పీ విష్ణువర్ధన్ అదర్ పర్సన్ వచ్చి ప్రతి హాస్పిటల్, కాలేజ్, సూపర్ స్పెషాలిటీ, ఎస్ఆర్ కోట అన్ని కళ్యాణ్ తిరిగి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో అదేవిధంగా ఈరోజు కూడా నిన్న కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మేము కొన్ని టీమ్స్ కలెక్టరేట్లో ఈ యాంటీ ర్యాగింగ్, నార్కోటిక్, సైబర్ క్రైమ్ గురించి కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ లెటర్ మాకు వచ్చారు. ఈరోజు కూడా మన మీద రెస్పెక్ట్తో మన గౌరవ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, అదేవిధంగా ఆల్ డిఎస్పీస్ అండ్ అందరు గారు వచ్చి ఈరోజు కూడా హాస్టల్, కాలేజ్, హాస్పిటల్ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ అన్ని ఐడెంటిఫై చేశారు. సీసీ కెమెరా వర్కింగ్ నాట ఎక్కడెక్కడ మేజర్ ప్రాబ్లంతో ఎస్పీ గారు కూడా సూచనలు ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు మీకు. పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో బుధవారం సాయంత్రం తీజ్ ఉత్సవాలు వైభవోపేతంగా సాగాయి. ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్లు కార్యక్రమం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేడుకల్లో బంజారాలు ఉత్సాహంగా పాల్గొనడంతో కోలాహల వాతావరణం నెలకొంది. అనాదిగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో బుధవారం సాయంత్రం నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ అతిథులకు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. బంజారాల సంస్కృతిని ప్రతిబింబించేలా నృత్యాలు చేస్తూ మహిళలు, యువతులు సందడి చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు జరిపారు. తీజ్ ఉత్సవాల విశిష్టతను నిర్వాహకులు వివరించారు. అంతకుముందు అతిథులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. వైభవంగా సాగిన తీజ్ ఉత్సవాలతో ఆ ప్రాంతమంతా కోలాహల వాతావరణం సంతరించుకుంది. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, కౌన్సిలర్లు పవన్ నాయక్, రఘుపతి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ బంజారాల సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. బంజారా భవన్ నిర్మాణం కోసం ప్రభుత్వానికి విన్నవిస్తామని తెలిపారు. ఏ ఊరికి వెళ్ళినా అత్తగారు ఊరు బాగుండాలని అన్ని కోరికలతోని 9 రోజులు ఈ యొక్క దీక్ష తీసుకొని అంత గొప్ప ఆలోచనతో పూజలు చేసి చివరికి ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వహించుకుంటామని తీరు చెప్పిన తర్వాత నిజంగా అందరి కోరికలు అట్లనే తీరుతూ వస్తున్నాయి. ఎవరి కోరికలు కూడా పెండింగ్ లేవనుకుంటా. బంజారా సమాజం గురించి ఎన్ని గంటలు మాట్లాడినా, ఎంతసేపు మాట్లాడినా ఈ సమాజం యొక్క గొప్పతనం
ఎన్ని గంటలు చర్చించినా ఇంకా చర్చించాలనిపిస్తుంది. ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక ప్రగతి సాధించాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ సూచించారు. తలమడుగు మండలంలోని డోర్లీ గ్రామానికి చెందిన 18 మంది లబ్ధిదారులకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం కింద యూనిట్లు మంజూరు కాగా క్షేత్రస్థాయిలో యూనిట్లను పరిశీలించి లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుత ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులు ఆర్థిక పురోగతి సాధించాలన్న లక్ష్యంతో ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. యూనిట్లు పక్కదారి పట్టకుండా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. గత ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పథకం ద్వారా డోర్లీ గ్రామానికి 18 యూనిట్లు ఇవ్వడం జరిగింది. ఈ 18 యూనిట్లో ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి చెందిన ట్రాక్టర్లు, తర్వాత మహీంద్రా సూప్రో, తర్వాత బొలెరో వెహికల్స్, కొందరికి మేకలు ఇవ్వడం జరిగింది, కొందరికి గొర్రెలు ఇవ్వడం జరిగింది, కొందరికి కిరాణా షాప్ ఇవ్వడం జరిగింది, కొందరు ఫోటో స్టూడియో కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వీటిని వెరిఫై చేసి వారికి సరైన సలహాలు ఇచ్చి వాటి ద్వారా లబ్ధి పొందేందుకు వారికి తగిన సలహాలు, సూచనలు ఇచ్చి వారి కుటుంబం మంచి సంపాదనతో ఇంకా మరిన్ని లబ్ధి చేకూరే విధంగా వాళ్ళని మోటివేట్ చేస్తూ వారికి అవగాహన కల్పిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందిస్తూ వారి ఉన్నతికి పాటుపడాలని ఆర్డీఓ వినోద్ కుమార్ సూచించారు. తాంసీ మండలంలోని కప్పర్ల ప్రాథమిక పాఠశాల, జెడ్పీ ఉన్నత పాఠశాలలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన మెనూను పరిశీలించారు. అక్కడే భోజనం చేసి మౌలిక వసతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులను పర్యవేక్షించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మి, హెచ్ఎంలు ఆనంద్, షంషేర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా ఆర్డీఓ వినోద్ కుమార్ సూచించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో గల శ్రీ రామలింగేశ్వర ఆలయ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా సాగాయి. వేడుకలను పురస్కరించుకుని ఆలయంలో ఉదయం నుండే ప్రత్యేక పూజలు జరపగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా హోమాది క్రతువులు జరిపారు. ప్రత్యేక హారతులు, అభిషేకాలతో పరమశివుడిని కొలిచారు. అనంతరం వేద పండితులు భక్తులకు ఆశీర్వచనాలను అందజేశారు. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా చేపట్టిన పూజాది కార్యక్రమాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అదేవిధంగా భక్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేశారు. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు అనుబంధ తెలంగాణ ఐకేపీ విఓఏల సంఘం ఆధ్వర్యంలో గురువారం ఆందోళన బాట పట్టారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి నిరసన నినాదాలతో హోరెత్తించారు. సమస్యలను పరిష్కరించాలని, న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ తెలంగాణ ఐకేపీ విఓఏలు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ర్యాలీగా తరలివచ్చి ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగులకు 26,000 రూపాయల కనీస వేతనం అమలు చేయాలని అన్నారు. సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. 10 లక్షల రూపాయల సాధారణ బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. జీవో నంబర్ 58ను సవరించి విఓఏల రెన్యువల్ పద్ధతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ సంఘం గ్రేడింగ్లతో సంబంధం లేకుండా ప్రతి నెల వేతనాలను ఖాతాల్లో వేయాలని పేర్కొన్నారు. అర్హులైన విఓఏలకు సీసీలుగా పదోన్నతి కల్పించాలని పేర్కొన్నారు. తదితర డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు లింగాల చిన్నన్న, విఓఏల ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రాజేష్, కార్యదర్శి దత్తు, కోశాధికారి భూపతిరాజు, సలహాదారు అరుణ్, సహ కార్యదర్శి ఫేరోజ్ ఖాన్, విఓఏలు పాల్గొన్నారు. ఐకేపీలో పనిచేసే వివోలుగా పనిచేస్తున్నటువంటి వాళ్లను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం సిఐటి ఆధ్వర్యంలో. వాస్తవంగా ఎన్నికల కన్నా ముందు
ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడ్డ 8 నెలలు అవుతున్నది. ఎన్నికలలో ఇచ్చిన హామీలని నెరవేర్చడంలో లోపం జరుగుతుంది. కాబట్టి ఇచ్చిన హామీలని నెరవేర్చాలని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. వాస్తవంగా ఐకేపీ విఓఏలకు కనీస వేతనము 26,000 రూపాయలు ఇవ్వాలని, వారిని సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి ప్రమోషన్లు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యం 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రిమ్స్ సెక్యూరిటీ గార్డులకు ప్రత్యేక శిక్షణ, మెడికోలు వైద్యుల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ గౌసాలం స్పష్టీకరణ. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్తో కలిసి ఆసుపత్రి పరిసరాలను పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారి. అవగాహన సదస్సులో విద్యార్థులకు దిశానిర్దేశం. రుణమాఫీపై వామపక్షాల ఆందోళన బాట, బేషరతుగా 2 లక్షల రుణమాఫీ చేయాలని నేతల డిమాండ్. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేసిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.